నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉండారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చెప్పినా కదా మీకు కంపల్సరీ నేను బ్లౌజ్ వీడియో అంటే జీరో నొక్కి ఎట్లా కుట్టుకున్నాను పెడతా అని చెప్పిన, శారీ మొత్తం ఎట్లా కట్ చేసుకున్నాను చెప్పిన. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్లీట్ అది నా లెహంగా కుట్టుకోవడం చూపించలేదు అనమాట, ఓని కుట్టుకోవడం చూపించా. కాకపోతే కటింగ్ చేసిన అనమాట, శారీని అంతా ఎట్లా కట్ చేసుకున్నా ఎంతవరకు కట్ చేసుకున్నా అని చెప్పిన అనమాట. చూడండి ఒకసారి వీడియో అయితే మీకు ఒకసారి క్లారిటీగా నేను ఇవి చూపిస్తా. అంతకుముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్లో మీషోలో తీసుకున్న వాటితో రివ్యూ చేస్తా, స్టిచ్చింగ్ చేస్తా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. మన ఈ లంగావోని వీడియోకి చూపిస్తా. ఫస్ట్ లెహంగా చూపిస్తా, ఫస్ట్ ఎట్లా వచ్చింది ఏంది అనేది. 3 మీటర్స్ తోటే కుట్టుకున్నా. నేను చెప్పినా కదా నీకు ఎట్లా తీసుకున్నా అనేది, శారీ మొత్తం ఎట్లా తీసుకున్నా అనేది చెప్తా నేను. చూడండి వీడియో అంతా. ఇది మనకు లెహంగా 3 మీటర్లో ఒక 36 సైజు వరకు, మనకు 3 మీటర్ అంటే 36 సైజు వరకు తీసుకోవచ్చు. నేను ఐరన్ చేసిన ప్లీట్స్ కొంచెం, అందుకే ఇట్లా అడిగినట్టు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని స్టార్టింగ్ ఐరన్ చేసినాం అనుకో అవి ఎట్లనే ఉంటవి. బ్లౌజ్ అయినా సరే ఏవైనా సరే నేను ఐరన్ చేసిన అనమాట. నిజంగా శారీ అయితే సూపర్ ఉంది. ఇది మన లెహంగా. ఎప్పుడు కుట్టుకుంటే మన ఛానల్లో లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ ఉంది, ఓని కూడా బార్డర్ ఎట్లా వేసుకోవాలని వంకాయ కలర్ లో ఉంటది. అది ఒక వీడియో ఉంటే చూడండి, లోపలికి వెళ్ళి కనబడుతుంది. ఎందుకంటే ఒకే శారీలో చాలా స్టిచ్ చేసిన అనమాట. ఎందుకంటే నాకు బడ్జెట్ లో అయిపోవడం అంటే ఎక్కువ ఇష్టము. అసలు ఎంత బాగుందో ఈ లంగా ఓని. మా పండం వేసుకుంది, జీరో నెక్ కుట్టుకుంటున్నా, మస్తు ఉంది. ఇది ఓని 2.5 మీటర్లు తీసుకున్నా. ఆ వింటేజ్ లుక్ లో ఉందన్నమాట. అసలు చాలా చాలా బాగుంది. చూసిరు కదా మీరంతా కూడా, షార్ట్ లో పెడతా నేను. ఇది మనకి ఓని చూసిరా. నేను పెద్ద బార్డర్ వస్తే తీసేసి చిన్న బార్డర్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి లెహంగాల పైన లెహంగా పైన వస్తుంది కదా బార్డర్, దాన్ని తీసి ఓనికి కింది సైడ్ వేసుకున్నాం. మన కింద బార్డర్ ఉంది కదా మనకి, కింద మళ్ళీ ఒక పెద్ద బార్డర్ ఉంటుంది కదా ఓనికి, దాన్ని నేను బ్లౌజ్ లో దానికి దీనికి ఉపయోగించుకున్నాను అనమాట. అంటే మనం క్లాత్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్టు ఉపయోగిస్తున్నాం అని చూడాలి. తర్వాత ఇది బ్లౌజ్ మనకి ఎంత బాగుందో అసలు. ఫస్ట్ టైమే కుట్టిన జీరో నెక్, చాలా బాగా వచ్చింది. నాకైతే మస్తు నచ్చింది. వెనకాన చూసిరా బార్డర్లు యాడ్ చేసుకున్నాను నేను 2 బార్డర్లు. అవి కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ లా అంటే వీడియో తీసిన అనమాట. దీన్ని ఎట్లా కుట్టుకున్నది ఇమ్మర్స చూడండి, అర్థమవుతుంది. కుట్టుకోండి ఎవరికైనా కావాలంటే. ఫుల్ హ్యాండే పెట్టుకున్నా, మంచిగా వచ్చింది. ఇట్లయితుంది మన బ్లౌజ్. కటింగ్ స్టిచ్చింగ్ అవుతుంది. 2.5 మీటర్లు తీసుకున్నా ఓనికి. చాలా మంది నన్ను ఒకే శారీలో కుట్టి రాని అడిగారు అనమాట. ఇది మొత్తము అందుకే చూపిస్తున్నాను అనమాట. నేను ఒకే శారీలో కుడతాం. మన చూసిన మన సబ్స్క్రైబర్లకు అయితే అందరూ తెలుసు, నేను ఒకే శారీలో చాలా లంగావోళ్ళు కుట్టిన. ఇంతకు ముందు వరకు 3-4 కుట్టిన. అంతా నేను అసలు ఈ స్టార్టింగ్ చేయక ముందుకే నేను ఆల్రెడీ ఒకటి కుట్టిన అనమాట. బ్లాక్ కలర్ అనేది ఒక లంగావోని కుట్టిన. నేను ఛానల్ స్టార్ట్ చేయకముందుకే కుట్టిన పండుగ. అదే ఇన్స్పిరేషన్ నాకు ఇదంతా ఒకే శారీలో చేయడము. చాలా అనుభవం ఉంది. ఇట్లయితే కుట్టిన అనమాట. వీడియో వస్తుంది చూడండి, ఒక లైక్ అయితే చేయండి మన ఈ వీడియోకి. చూసిరు కదా లంగావోని. ఈ శారీ తోటే ఆ లంగావోని స్టిచ్ చేసిన అనమాట. చూడండి నేను అంటే ఎట్లా కట్ చేసుకున్నా, ఓనికి ఎంత తీసుకున్నా, లెహంగాకి ఎంత తీసుకున్నా, బ్లౌజ్కి ఎంత తీసుకున్నా అనేది అయితే ఇక్కడ చూపిస్తాను నేను. శారీ మొత్తం ఒకే విధంగా వచ్చింది, అంటే బూటీస్తో సహా వచ్చింది అనమాట. రన్నింగ్ బ్లౌజ్ రావడం వల్ల ఇంకా కొంచెం మనకి యూజ్ అయింది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పళ్ళు నుంచి ఓని కోసం తీసుకున్నాను అనమాట. ఎందుకంటే బనికి వస్తుంది కదా, నీట్గా ఉంటుంది అన్నట్లు. పళ్ళులానే ఉంటుంది కదా అని ఇట్లా 2.5 తీసుకుంటున్నా. మనకి 100 అంటే మీటర్ కదా, 100 సెంటీమీటర్స్ అంటే ఇట్లా 50 మధ్యలో హాఫ్ అనమాట. గుర్తుపెట్టుకోరి. అట్లయితే ఒక డాట్ లెక్క పెట్టుకొని కట్ చేస్తాను అనమాట 2.5 మీటర్లకి. ఫస్ట్ మీరైనా సరే ఒక డాట్ లాగా పెట్టుకొని నీట్గా కరెక్ట్ కట్ చేసుకోరి. క్రాస్ అట్లా ఏం కాకుండా నీట్గా. బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే మంచిగా ఉంది. ఇట్లా ఓనికి వస్తుంది అనమాట. ఈ బార్డర్ తీసేస్తాను నేను. మనకి లెహంగాకి వస్తుంది కదా చిన్న బార్డర్ పైన, పెద్ద బార్డర్ పైన ఇంకో చిన్న బార్డర్, దాన్ని మాత్రం ఓనికి వేసుకుంటాను. ఎందుకంటే 2 వైపులా నాకు చిన్న బార్డర్లే ఉండాలన్నట్టు ప్లాన్ చేసిన. ఇప్పుడు 3 మీటర్లు తీసుకుంటా దీనికి. మిగతా ఏది ఉన్నా కొంచెం ఉన్నా ఎట్లున్నా క్లాత్ నేను బార్డర్లు అవి యాడ్ చేస్తున్నా కాబట్టి నాకు సరిపోతుంది అనమాట. అందుకే మీకు కూడా స్టిచ్చింగ్తో సహా చూపిస్తా. చూడండి ఎవరైనా కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం. ఇట్లయితే 3 మీటర్స్ తీసుకున్నా. దీనికి కూడా ఇట్లా ఏదన్నా చాక్ పీస్తో దీంతో డాట్ పెట్టుకుని ఈ మిగతా మిగిలింది బ్లౌజ్ కోసం వేసుకుంటా. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ తీసిన అనమాట. లెహంగాని
స్టిచ్చింగ్ తీయలేదు, ఓనికి కూడా స్టిచ్చింగ్ తీయలేదు అనమాట. జస్ట్ కటింగే చూపించిన. ఎందుకంటే చెప్పనా, మన ఛానల్లో చాలా ఉన్నాయి అనమాట లెహంగా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి అనేది, అందుకే చూపించలేదు అనమాట. బ్లౌజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, అందుకోసమని బ్లౌజ్నే తీసిందనమాట. ఇవి ఇంతే 3 మీటర్స్ని ప్లీట్స్ పెట్టుకొని నేను స్టిచ్ చేసుకుంటా. పైన బార్డర్ వస్తుంది కదా, దాన్ని ఓనికి వేసేసుకుంటా. దాని ఓని బార్డర్ పెద్ద బార్డర్ ఉంది కదా, నేను ఇక బ్యాక్ అంటే బ్లౌజ్లో బ్యాక్కి దానికి దీనికి ఉపయోగిస్తాను అనమాట. ఇక్కడైతే మనకి ఇప్పుడు గీసుకున్న చూడండి, దాని అయితే ఒక 1/2 ఇంచ్ గీసుకోరి, 1/2 ఇంచ్ గీసుకోరు, 1/2 ఇంచ్ కూడా వద్దు, 1/2 ఇంచ్ గీసుకోరు. ఎందుకంటే ఫస్ట్ కట్ చేసేది నేను బ్యాక్ ఉక్సుల కోసం అన్నట్టు, మరి పట్టేయకుండా ఉండకూడదు కదా, అందుకోసం అన్నట్టు. లెంత్ ఏమో నేను 14.5 తీసుకుంటున్నా, గుర్తుపెట్టుకోరి. 14.5 తీసుకుంటున్నా, 7 పెట్టుకుంటున్నా. కాకపోతే అక్కడ గీత గీసిన చూసిరా, నేను 1/2 ఇంచ్ వదులుకొని ఆ గీత వరకే పెట్టుకున్నా, గుర్తుపెట్టుకొని. సేమ్ మనకి నెక్ ఎంత పెట్టుకున్నానో ఆమ్ రౌండ్ కోసం కూడా అంతే పెట్టుకుంటున్నా, అంటే చంక డౌన్ కోసం కూడా అంతే పెట్టుకుంటున్నా, 7 పెట్టుకుంటున్నా. ఇక్కడైతే గుర్తుపెట్టుకోరి, నేను 6 ఇంచులు తక్కువ చేసుకొని పెట్టుకుంటున్నా, ఎందుకంటే నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్. సంకకి లోతు తక్కువ పెట్టుకుంటే 6 ఇంచులు చూపిస్తున్నా, అబ్జర్వ్ చేయండి. ఇట్లయితే ఒక గీత గీసుకుందాం. ఫస్ట్ నుండి మన అంటే ఛానల్లో వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, నేను పండమ్మదే కాబట్టి కుట్టేది తెలుస్తుంది అనమాట. డౌన్ ఏమో చంక డౌన్, అది మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర డౌన్ ఏమో నేను 1 ఇంచ్ పెట్టుకున్నాను, 1.5 ఇంచ్ కూడా 1.25 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను 1 ఇంచ్ పెట్టుకుంటున్నా, మీ ఇష్టం, మీరు కూడా అంతే పెట్టుకోరి. ఇక్కడ మనకి 36 సైజు కదా, 9 పెట్టుకుంటున్నా, గుర్తుపెట్టుకోరు. ఆ డాట్ కాంచే పెడుతున్నా, ఏదున్నా మనం ఉక్సుల కోసం పెట్టుకున్నాం చూసిరా గీత, ఆ గీత కాంచే పెడుతున్నా యువతలకని. అయితే 9 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది ఏంటంటే ఫార్ములా, అదే మనకు 36 అయినా 34 అయినా దాన్ని 4తో డివైడ్ చేసుకున్నా మనకు వచ్చిన వాల్యూవే పెట్టుకోవడం అనమాట. ఇక్కడేమో 30 అనమాట నడుం సైజు, దాన్ని కూడా 4తో డివైడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తే అంత 4తో డివైడ్ చేసుకోరి. క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, దాంతో డివైడ్ చేసుకునే ఏం కాదు, లేకపోతే ఇట్లా టేప్ తోటి పెట్టుకున్నా వస్తుంది మనకి. ఇక్కడ 7.5 అనమాట, అంతే పెట్టుకుంటున్నా. మన వాళ్ళ డాట్ కోసం కావాలి కదా మనకి, ఇక్కడ మధ్యలో తెలుసు కదా అందరికీ బ్యాక్కి డాట్ ఉంటుందని, దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదంతా ఒకసారి గీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడేమో 2 ఇంచెస్ ఎక్స్ట్రా, 1.5 అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోరు. పిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా టైట్ అయినా ఇప్పేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ బ్యాకే కట్ చేస్తున్నా, ఫ్రంట్ వేరే కట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ నేను 2.5 పెట్టుకుంటున్నా. షోల్డర్ నేను 2.5 పెట్టుకున్నాను అనమాట. మిగతా అంతా షోల్డర్ పైన మనకి ఉంటుంది కదా, దానికోసం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది 0 నెక్ కదా, అందుకే చాలా తక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడేమో 1 ఇంచ్ అన్నా 1.5 ఇంచ్ అన్నా, నేనైతే 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నా, మీరు పెట్టుకుంటే 1 ఇంచ్ పెట్టుకోరి. గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు కట్ చేసేది బ్యాక్ మనము జస్ట్ ఇట్లా, మీరు కరువు స్కేల్ ఉంటే దాంతో గీసుకున్నా ఏం కాదు, లేకపోతే ఇట్లా చేతో అందాద మీకు వచ్చినంత గీసుకున్నా పర్లేదు. ఇక్కడ ఇట్లా మధ్యకి మలుచుకొని, ఇది ఏంటంటే 0 నెక్ కదా, కొంచెం మనకి ఆ చంకదంతా పట్టేయకుండా ఉండాలని ఒక 1/2 ఇంచ్ మాత్రమే లోపలికి పెట్టుకుంటున్నా చూసిరా. పెట్టుకొని మనం కరువుది అది చంక డౌన్, అది లోతు కోసం అనమాట. లోతు తీసుకోవడం ఎట్లా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇట్లా తీసుకుంటే ఏంటంటే మనకి చాలా బాగా వస్తుంది అనమాట, పట్టేదనమాట చంక దగ్గర కరెక్ట్ కూడా వస్తుంది. మనం కోల్చుకోండి, మీరు చంకని ఎంత ఉంటుందో అంతే వస్తుంది చూడండి. ఇట్లా పైదాకా కలుపుకుంటే సరిపోతుంది, అంతే. ఇది ఇట్లా గీసుకురు అనుకోరి, బాగుంటుంది, నీట్గా వస్తుంది అనమాట. పట్టేది కూడా చంకకి, ఎందుకంటే 0 నెక్ కదా మనకి, అంత బ్యాక్ అంతా అసలు మూసేసినట్టు ఉంటుంది కాబట్టి పట్టేయకుండా ఉండాలని నేనే పెట్టిన అనమాట. చూసిన అనమాట, వేరే వాళ్ళ దాంట్లో చూసిన, నేను అందుకోసం పెట్టిన.
అది ఇప్పుడే తీసుకోను నేను, అది మనకు షోల్డర్ పైన తీసుకోకుండా, ఎందుకంటే మనం బ్యాక్ కూడా అది ఫ్రంట్ కూడా కట్ చేసుకోవాలి కదా, అందుకోసం అన్నట్టు. అంతే అనమాట. మనం ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడ మనం పావించి ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి బ్యాక్ దాని మీద, దాన్ని కొంచెం మలిచి పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోలేగో ఇట్లా పెడుతున్నా చూడండి. అంటే మనకు బ్యాక్ ఉక్సుల కోసం తీసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని ఎగ్జాక్ట్లు పెట్టొద్దు, కొంచెం పక్కకని జరిపి పెట్టుకోరి. ఇట్లానేమో 1 ఇంచు కిందికి ఎక్స్ట్రా 14 ఇంచులు పెట్టుకున్నాం కదా బ్యాక్ని. ఇప్పుడు 15.5 తీసుకుంటున్నాను అనమాట నేను కిందికి, ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట కిందికి, గుర్తుపెట్టుకోరి. ఒకసారి క్లారిటీ రావాలని కూడా గీసిన చూడండి 1 ఇంచ్ కానీ. ఇక మన బ్యాక్ ఎట్లుందో అట్లా మొత్తం కిందికి ఎక్స్ట్రా పెట్టుకొని తర్వాత గీసేసుకోరి. క్లాత్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోరు దీనికి, ప్రిన్స్ కట్ కదా ముందు దానికోసమని. అదే గీస్తున్నా చూడండి. మనకి 2.5 ప్రిన్స్ కట్కి 2.5 2 అట్లా తీసుకుంటాం కదా, ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ బ్యాక్ కన్నా ఫ్రంట్కి ఎక్కువ ఉండేటట్టు పెట్టుకోండి. క్లాత్ పక్క సైడ్ ఉంచుకోండి, అట్లా తర్వాతకి అవసరం అవుతుంది. విడ్త్ ఇక్కడ 2.5 తీసుకుంటున్నా చూసిరా. మళ్ళీ ఒకసారి కొలుస్తున్నాను, ఎందుకంటే మన బ్యాక్కి కొంచెం క్రాస్లు అవి ఉంటాయి కదా, అందుకోసం అన్నట్టు కొలుచుకొని పెట్టుకుంటే బెటరు. ఇట్లా రౌండ్ కోసం 4 ఇంచెస్ తీసుకున్నా, అంటే మనకి జీరో నెక్ కదా, క్రాస్ పెట్టి తీసుకున్నా. అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను. డౌన్ 1 ఇంచు కిందికి, ఇది కూడా ముందు పాటికి. ఇక్కడ పైకి 1 ఇంచ్ ఉంది కదా మనకి, అట్లా గీసుకున్నాను అనమాట. మనం పెట్టిన ఫ్యాబ్రిక్ అనమాట ఇది. ఇక్కడ మీడియం సైజ్ వాళ్ళకి 10.5 సరిపోతుంది. నేను అదే పెడుతున్నాను అనమాట ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. అంటే పైనుండి లెంత్ అనమాట, మనకు ఫ్రిన్స్ కట్టుకు డాట్ కోసం అనమాట ఇదంతా. ఇక్కడేమో 36 కదా సైజు, 3.6 పెట్టుకోరి. ఇక్కడ తెలుస్తుంది చూడు 6, 3 తర్వాత ఇట్లా లెక్క పెట్టుకోరి. 6 నెంబర్ దగ్గర ఇట్లా పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్లు చెస్ట్ విడ్త్ అనమాట దీని కొలత. పైనుంచేమో 10.5 ఫ్రిన్స్ కట్ కోసం అనమాట ఇది. ఎవరైనా మీడియం సైజ్ వాళ్ళు అంతే 10.5 లెవెల్ అంతే, కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే. ఇక్కడ 2.5 డాట్ కోసం 3 ఇంచెస్ ఏమో మన విడ్త్, కింద విడ్త్ అనమాట ఇది. ఇట్లయితే ఒక క్రాస్ గీసుకోరి, మళ్ళీ దీన్ని కూడా కలుపుకోవడానికి. ఒకసారి మనము చంకని అంటే బ్యాక్ది కాకుండా మళ్ళీ ఒకసారి గీసుకుంటున్నాను అనమాట క్లారిటీ కోసం. 6 ఉండేటట్టు పెట్టుకుంటున్నా. మీకు ఏమైనా అర్థం కాకపోతే కట్ చేసుకోవడం మళ్ళీ చూడండి, ఎందుకంటే తప్పలేదు కదా కుట్టేటప్పుడు మనకి. కలుపుకోవడమే, ఫ్రిన్స్ కట్ తెలుసు కదా, కొంచెం కోన్ షేప్ టైప్ కలుపుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ పైకని పెట్టుకున్నా చూడండి. ఫ్రిన్స్ కట్లో ఇట్లా చంక కాంచి పైకి 1 ఇంచ్ పైకి పెట్టుకొని కలుపుతున్నా. అబ్జర్వ్ చేయండి ఇక్కడ మెయిన్ ఇది, ఎందుకంటే పైకి వస్తే చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట ఈ జీరో నెక్ జావట్కి. ఇక్కడ ఫ్రిన్స్ కట్ కలిపేది నేను పైకి పెట్టుకున్న, చంక రౌండ్ కాంచి పైకి పెట్టుకొని కలుపుకున్నా. ఇది కరువు స్కేల్ ఉంటే రౌండ్ షేప్లో, కొంచెం షేప్ అనేది రౌండ్లో ఉండేటట్టు చూసుకోండి. వింతే మనకి ఎక్స్ట్రా కావాలి కదా, మనకి ఇంకా 7.5 కదా, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 5.5 ఇంచెస్, 8.5 అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా కూడా కావాలి కదా నాకు, అందుకే ఒక 1.5 ఇంచు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే డాట్లో వెళ్ళిపోతుంది కదా మిగతా క్లాత్, అట్లా అనమాట. ఎక్స్ట్రా క్లాత్కి ఇట్లా 1 ఇంచ్ పెట్టుకున్నా, అంటే నాకు ఎంతైతే తక్కువ పడతా అంత పెట్టుకున్నాను అనమాట. ఒకసారి కొలుచుకుంటున్నా చూడండి నేను ఇక్కడ. అంటే 3, 6,
ఇంకా హాఫ్ ఇంచ్ తక్కువ పడుతుంది, అందుకే కలుపుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకు బ్యాక్ ఎంత ఉందో అంత తెలియాలన్నమాట. మనకి ఆల్రెడీ 1 ఇంచ్ ఉంటుంది కదా బ్యాక్ ఎక్స్ట్రా, అంటే డాట్ కోసము. అది ఇలా పోతుంది అనమాట. ఇలా మనకి ఫ్రిన్స్ కట్లో కట్ చేస్తాం కదా డాట్ కోసం, అందులో ఇంకొక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది, అంతే, ఏం లేదు ఇక్కడ. అయితే చంకది కొంచెం లోతు తీసుకోరి, చంక డౌను, చంక లోతు తీసుకోరి, చంక డౌన్ అంటాను, చంక లోతు తీసుకోరి. కొంచెము ఒక పావించంత కింది పెట్టుకొని గీత గీసుకుని చూసిరా, అబ్జర్వ్ చేసిరా మీరు? కరెక్ట్ ఉందా లేదా అని చూస్తున్నాను అనమాట. కరెక్ట్ ఉంది నాకు. ఇక్కడ నేను చెప్పేది అర్థం కాకపోతే ఇక్కడ కనబడుతుంది కదా, అందుకే కొంచెం స్లోనే పెట్టినా నేను చాలా వరకు. ఎందుకంటే మనకి ఎంత అయితే ఉందో బ్యాక్ సైడ్ దాన్ని అంతే ఉండాలన్నమాట ఈ సైడ్కి కూడా. కొలుచుకుంటున్నాను అనమాట, ఎంత ఎక్స్ట్రా ఏమన్నా తక్కువ ఎక్కువ కావద్దు కదా, అందుకోసం అన్నట్టు. కొంచెము 6 ఇంచెస్ అటు సైడ్ ఉందన్నమాట, ఇటు సైడ్ లేదు, అందుకే కొంచెం పైకి పెట్టుకొని కలిపేసుకుందాం ఇట్లా. ఇక్కడ కూడా చంకలోతు కోసం కొంచెం ఎక్స్ట్రానే గీసుకున్నా చూడండి, 2 సార్లు గీసిన, మందం ఉంది క్లాత్ మీద, ఇక్కడ ఇది అర్థం కావాలి అన్నట్టు. అయితే ఈజీయే, జీరో నెక్ కూడా చాలా మనము అర్థం చేసుకుంటే, కానీ బాగుంటుంది లుక్ పరంగా. మీరు ఇంకా 4.5 పెట్టుకోరు, ఇంకా మెడ మీదకి అయింది పండమ్మ కానీ మీరు చూసిరు కదా పిక్లలో, పైకి అయింది అనుకుంటే 4.5 పెట్టుకోరు, క్రాస్లో 4.5 పెట్టుకోరు, ఓకేనా. ఇంత ఇట్లా తీసుకోవాలన్నమాట చంకది, ఇది లోతు నీట్గా వస్తుంది. ఇంకా మనం ఓన్లీ హ్యాండ్కి లోతు తీసుకోవాలి తప్ప చంకకు లోతు తీసుకోవద్దు, డైరెక్ట్ తీసేసుకోవాలి. తీసేసుకున్న కూడా అయిపోయింది కూడా ఇది నాకు. ఇవన్నీ ఏంటంటే మనము తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. ముందే ఏం కట్ చేసుకోవద్దు, ఎవరైనా సరే, మీరు కస్టమర్లకు కుట్టుకున్నా సరే అంతే, మీరు కుట్టుకునేటప్పుడు మిషన్ ఎక్కినాక కట్ చేసుకోరు నీట్గా. మిగతాది ఉంది కదా, నాకు 1 మీటర్ తీసుకున్నాను అనమాట లైనింగ్ నేను, కాటన్. ఈ మిగతాది ఏమో ఇక హ్యాండ్కి 10 ఇంచెస్ హ్యాండ్ది. ఇవి సైడ్కి ఉంటాయి కదా మనకి, బ్యాక్ కుట్టుకోవడానికి పనికి వస్తాయి కదా అన్నట్లు కట్ చేస్తున్నా ఫస్టే. నడుము దగ్గర పట్టీలకు పనికి వస్తుంది కదా అని కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఫోల్డ్ చేసి హ్యాండ్కి అంటే విడ్త్ 9 కదా, పండుగ 9 పెడతా, అంతే పెడతా చూడండి. విడ్త్ మాత్రం నేను సేమ్ 9, మీకు ఎంత విడ్త్ మనకు వస్తుంది కదా చెస్ట్ విడ్త్, దానంతా పెట్టుకుంటారు. 9 పెడుతున్నా నేను. నాకు 9.5 అనుకోండి, నేను హ్యాండ్కు విడ్త్ ఏమో 9.5 తీసుకుంటాను. ఎందుకంటే అట్లా పెట్టుకున్నాం అనుకో ఎక్కువ తక్కువ వేరేదనమాట, నీట్గా వస్తుంది మనం కట్ చేసుకున్నప్పుడు. ఇట్లయితే కింద ఎడ్జులు బాగాలేదనమాట, అంటే హెచ్చు తగ్గులు ఉన్నాయి, అందుకోసం అన్నట్లు. గీత తీసుకున్న 10 ఇంచెస్ పెట్టుకున్నా చూడండి, కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్ ఉండాలన్నమాట మనకి, ఫ్యాబ్రిక్ అంతా ఒకటే విధంగా ఉండాలి. 3.5 తీసుకున్నా చూడండి డౌన్ కోసము, చంక డౌన్ కోసము, హ్యాండ్ డౌన్ కోసము, మర్చి. ఇక్కడేమో మీరు హ్యాండ్ రౌండ్ ఎంత ఉంటే అంత, దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోరు. ఇక్కడ నేను 2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఫ్యాబ్రిక్ విడ్త్ నుంచి ఇట్లా 1 ఇంచ్ ఇక్కడ కలుపుకొని, కొంచెం స్పీడ్ ఎక్కువైనట్టుంది, కలుపుకొని ఇట్లా చంక లోతు తీసుకొని సరిపోతుంది అనమాట. ఇది అసలు, ఇది మనకి ఖర్చు, గుర్తుపెట్టుకోరు. కొంచెం ఇట్లా కట్ చేసుకోరి, కుట్టుకునేటప్పుడు ఇట్లా కుట్టుకోరి. షేప్ అనేది హ్యాండ్ ఫుల్ హ్యాండ్ పెడతాం కదా, బాగా అనిపిస్తుంది అన్నమాట షేప్ అట్లా పెడితే. రావాలా కానీ చిన్న చిన్న టెక్నిక్లు, ఈజీ హ్యాండ్ కట్ చేసుకోవడము. మనకి మిగిలింది కదా క్లాత్, బ్లౌజ్ క్లాత్, అదే ఇది అనమాట.
చాలా కొంచెం అంటే ఒక 60 పాయింట్స్ అట్లా మిగిలి ఉండొచ్చు. ఇక నాకు సరిపోతుంది. నేను ఇక్కడ మొత్తం నీకు ఫ్యాబ్రిక్ ఎట్లా యూజ్ చేసుకున్నా చెప్పిన అనమాట. భయపడకండి, ఏం కాదు. ఫస్ట్ అయితే మనము హ్యాండ్ని తీసుకుందాం. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని, 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకొని హ్యాండ్కి అయిపోయింది. మిగతా క్లాత్ బ్యాక్కి ఫ్రంట్కి. అయితే మనకి ఇది ముందు నేను పెట్టింది గుర్తుపెట్టుకుని, అందుకే నేను ఏం కట్ చేయలేదు. నేను కుట్టుకునేటప్పుడే కట్ చేసేసాను మొత్తం. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకొని కట్ చేసుకొని మిగతాది బ్యాక్ కోసం. అయితే ఇక్కడ నేను ఇష్టం ఇక పైకి వేసిన అనమాట. నేను చెప్పినాక అందుకే కుట్టేటప్పుడు కట్ చేసుకున్నాను. అట్లా పెట్టుకున్న సరిపోయింది. ఇక్కడ ఇదంతా మనకి సరిపోయింది అనమాట. ఏమీ మిగలేను ఆ క్లాతులల్లో. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీకు అర్థం చేసుకొని, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇది లెహెంగాకి హైట్ అనమాట. పండమ్మకి 41 పెడుతున్నా, కింద పెద్ద బార్డర్ నుంచి పైకి పెడుతున్నా, గుర్తుపెట్టుకొని. చూసిరా, పెట్టుకొని కట్ చేసుకుంటున్నా. ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టుకొని కట్ చేసుకుంటాను అనమాట. 41 అనమాట తన కట్టుకునేది, నడుము కాంచి కిందికి. అదే చెప్తున్నా, మళ్ళీ ఎవరికైనా కొత్తగా చూస్తే అర్థం కాదు కదా, అందుకోసం అన్నట్టు. ఈ బార్డర్ని కూడా తీసేసి ఇప్పుడు బార్డర్ తీసినాక పెద్ద లెహంగా మీద దీని ఓనికి వేసుకుంటాను అనమాట. కుట్టుకోవట్లే కానీ చెప్పిన అనమాట ఎట్లా కట్ చేసుకున్నా అనేది, గుర్తుపెట్టుకొని. పెద్ద బార్డర్ ఉంది కదా ఓని సైడ్ది, దాన్ని తీసేసి ఇక్కడ చిన్న బార్డర్ని యాడ్ చేసుకుంటా. అది 3, ఇది 2.5, ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అవుతుంది అనమాట. అంతే సరిపోతుంది కదా మనకి ఓనికి. చూసిరా, నేను కొంచెం పైకి పెట్టుకునే కట్ చేసుకున్నా. చిన్న బార్డర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకున్నా. గుర్తుపెట్టుకోరు, పైన రెడ్ కలర్ అంత ఉంటే అంతగానం పెట్టి కుట్టుకునేరు. బార్డర్ కొంచెం పైకని నీటి కనిపించకుండా కుట్టుకుంటారు, నీట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ వేరే వైలెట్ కలర్ ఉంది, అది చూడండి ఒకసారి. మనకిక్కడ హ్యాండ్కి వేసుకోవచ్చు కదా అనేసి ఉంచుకున్నాను అనమాట క్లాత్. నేను హ్యాండ్కి తక్కువ పడుతుంది కదా మనకు క్లాత్. ఇక్కడ బ్యాక్ కోసము గుర్తుపెట్టుకోరు, పెద్ద బార్డరు ఉందన్నమాట మనకి. ఎందులో అంటే లెహెంగాలో తీసినాం కదా బార్డరు, దానికి యాడ్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ. లెహెంగాలు అంటున్నా, ఓనీలో తీసుకున్న పెద్ద బార్డర్ గుర్తుందా, దాంది ఇక్కడ యాడ్ చేసుకుంటాను అనమాట బ్యాక్ దానికోసము. బ్యాక్ దాని కింద కట్ చేసిండు అనమాట నేను, హ్యాండ్కి వేసుకుందాంలే అన్నట్టు. ఇక్కడ బార్డర్లోనే యూజ్ చేసిన, గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు నేను బ్యాక్ కోసము జాయిన్ చేస్తున్నాను అనమాట, పెద్ద బార్డర్ని జాయిన్ చేస్తున్నా. ఆ క్లాత్ ఎందుకు తీసిందంటే, నాకు హ్యాండ్కి పనికొస్తుంది కదా మనకి, ఖర్చులకు దేనికైనా పనికొస్తుంది హ్యాండ్కి. ఇప్పుడైతే కట్ చేసిన అనమాట. ఇట్లయితే రాంగ్ సైడ్ పెట్టుకొని, రైట్ సైడ్ పెట్టుకొని రాంగ్ సైడ్ తిప్పేసుకోండి, అంతే, ఈజీ. ఇట్లయితే కొట్టుకొని నేను బార్డర్ అంత క్లాత్ కట్ చేసిన, గుర్తుపెట్టుకోరే. నేను ఎందుకంటే చెప్పానా, దాన్ని చెప్పిన హ్యాండ్కి యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టార్టింగ్ది కుట్టడానికి వచ్చినప్పుడు దాన్ని పెద్ద బార్డర్ యాడ్ చేసుకున్నా. అట్లా కుట్టినా కనబడుతుందా, దాని కింద క్లాత్ కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాను అనమాట, యూజ్ అవుతుంది కదా దీనికి అన్నట్లు. అంతే, సైడు మొత్తం కుట్టేసుకోరు, సరిపోతుంది. ఇదంతా ఇట్లా స్టిచ్ చేసుకొని, నీట్గా స్టిచ్ చేసుకున్నాక మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోరి. మనకి ఇది ఉంది కదా, అది షోల్డర్ డౌన్వి, అవి తర్వాత కట్ చేసి, ఇప్పుడే ఏమొద్దు, కుట్టుకున్నాక మొత్తం కుట్టుకున్నాక కట్ చేసుకోరి. 1 ఇంచ్ మనకు తెలుస్తుంది కదా, అంతకు మీకు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ 1 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోరి. నీట్గా జరుపుకుంటూ కుట్టుకోండి. నేను జస్ట్ అంచనా కోసము గీసిన అనమాట. నేను
కుట్టేది మొత్తం కుడితే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. మొత్తం నీట్గా కుట్టుకున్నా, కట్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా క్లాత్ అంతా. ఇక్కడ బ్యాక్కి ఏం లేదు, కన్ఫ్యూజ్ అయిందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ మీకు బ్యాక్ది బార్డరు యాడ్ చేసుకున్నాం అన్నమాట. దాని కింద క్లాత్ ఉండేగా ఇందాక, దాన్ని కట్ చేసుకొని బ్యాక్ యాడ్ చేసుకున్నాను అనమాట. బార్డర్ యాడ్ చేసుకున్నా. మనకడ బార్డర్లు చాలా ఉంది కదా అదనమాట. డాట్ కోసము ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఏమో తీసుకున్నా, చూసిరా చూపిస్తాను చూడు ఇక్కడ విడ్త్ మీకు. ఇది కూడా కన్ఫ్యూజ్ కాకుండా 8 ఇంచులు అంటే గ్యాప్, ఆ మధ్యలో గ్యాప్. నేను ఇది ఆల్రెడీ కుట్టేసుకున్నా. పైకి ఒక 5 ఇంచులు, ఇది కూడా పైకి 5 ఇంచులు, మధ్యలో గ్యాప్ మాత్రం 8 ఇంచులు గుర్తుపెట్టుకోరు. 8, 8.5. అంటే షోల్డర్ పట్టుకొని కుట్టుకొని అంచనా మీకు వస్తే అట్లా పట్టుకొని కుట్టుకోరి. జస్ట్ నేను ఇది అందాజ చెప్పిన అనమాట మీకు. అట్లా ఇది అయిపోయింది. నడుము పట్టి వేసుకుంటే సరిపోతుంది. ఈజీ, కుట్టుకునేటప్పుడు ఈజీ, ఎడిట్ చేయడమే కొంచెం లేట్ అయిందనమాట, ఏమనుకోకండి. ఇది నడుము పట్టీల కోసం కట్ చేసుకున్నా కదా క్లాత్, అది అయితే మంచిగా ఇక మనం మలుసుకోవాల్సిన అవసరం ఉండదు. మంచిగా సైడ్కి పైకి ఇక్కడ డాట్ల కాడ ఎప్పుడైనా మళ్ళీ కొంచెం మనం ఇది ఉంటుంది కదా నడుము పట్టి వేసే క్లాత్, అది కూడా మలుచుకోండి. ఇట్లా తిప్పేసినాక కుట్టుకోరు నీట్గా. ఇదంతా తెలుసు, కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకుంటే ఉపయోగపడుతుంది కదా అన్నట్లు చెప్తుంటా అనమాట. అన్ని ప్రాసెస్ ఏది కుట్టుకుంటుంది. అట్లా మన బ్యాక్ అయితే కంప్లీట్ అయింది, చాలా బాగా వచ్చింది బ్యాక్. తర్వాత ఏం చేయాలంటే మనము అంతా కుట్టుకున్నాక అప్పుడు ఉక్సుల పట్టి కోసము మనకు మధ్యకు తెలుసు కదా, మనకి గీత ఉంటుంది కదా, కట్ చేసుకొని ఉక్సు పట్టి కాజా పట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇది కాజా పట్టి అనమాట. కింది నుంచి కుడుతున్నా చూసిరా. క్లాత్ అంటే మన ఒరిజినల్ అది లైనింగ్ క్లాత్ నుంచి కుడుతున్నా. అద్దం కావడం కోసం చెప్తున్నాను అనమాట. ఇదంతా ప్రాసెస్ ఇట్లా మలుచుకొని తెలుసు కదా, ఇవి సంచులు వేసుకోవడము ప్రతి దాంట్లో చూపిస్తా. బ్లౌజులు కుట్టే దాంట్లో నేను ఇంకా నాకు కొంచెం ఈజీ అవ్వాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. మలుచుకొని కుట్టుకోవడమే సంచుల్లా, అంటే కొంచెం కోన్ షేప్ టైపు. ఇక్కడ నీడిల్ దించి జరపాలి మనం, గుర్తుపెట్టుకోరి. ఫస్ట్ ఎన్ని ఉక్సులు పెట్టుకుందాం అనుకుంటారు, ఎంత గ్యాప్లో పెట్టుకుంటారు అన్నది అది మీ ఇష్టం. ఎన్ని ఉక్సులు పెట్టుకోవాలనుకునేది దగ్గర దగ్గర పెట్టుకోకండి, మరీ 1.5 ఇంచ్ 1.5 ఇంచ్. నాకు మొత్తం ఎన్ని వచ్చినాయో 6 ఏమో డాట్లాగా పెట్టుకున్నా చూసినా. నాకు ఇన్ని రావాలి అన్నట్టు. నాకు గ్యాప్ వచ్చింది అనుకో, ఆడ మనం కోన్ షేప్లో కుట్టుకోవచ్చు కదా అనమాట. అందుకోసం ఫస్టే నేను మనకు ఆడ చాక్ పీస్ ఉంటుంది కదా, దాంతో మార్కర్ తోటి మార్క్ చేసుకుంటాను అనమాట. అక్కడికి వచ్చినాక కొంచెం కిందికి దించి ఆడ మళ్ళీ నీడిల్ నుంచి మళ్ళీ ఇట్లా క్రాస్ అనుకొని పైకి కుట్టుకోవడమే ఈజీ ప్రాసెస్. ఎప్పుడైనా తీద్దాము డీటెయిలింగ్, ఎవరికైనా అర్థం కాకపోతే. చాలామంది తెలుసు, లేదంటే ఉక్సులో అయినా ఇట్లా కుట్టుకున్నాక మీరు కాజాలైనా కుట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇది రిస్క్ అవుతుందంటే కాజాలే కుట్టుకోండి. మళ్ళీ ఒకసారి వాటి సంచులా కొట్టుకున్నాం కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి మధ్యలోకి వేసుకోరి ఒక కుట్టు. అంతే. ఇప్పుడు ఉక్సు పట్టి ఇది పైనుంచి వేస్తున్నా చూసిరా. కాజా పట్టి ఏమో నేను కింద నుంచి కుట్టి పైకి తిప్పేసుకున్నా, ఇదేమో కొంచెం పైనుంచి కుట్టి కింద తిప్పేస్తా. కొంచెం నాకు ఈజీ ప్రాసెస్, మీకు కూడా చెప్పనీకి నాకు ఈజీ ఉంటుంది. పైనుంచి కుట్టుకుని కొంచెం ఎక్స్ట్రాలు పెట్టుకున్న చూసినా మనం, ఎందుకంటే నడుము హేమింగ్లు ఇట్లా ఏం చేసేది లేదు కాబట్టి సో ఎక్స్ట్రా క్లాత్లు పెట్టుకొని
మెయిన్ ఏంటంటే అబ్జర్వ్ చేయడమే మీరు ఎట్లా కుడుతున్నాయి ఏంది అనేది. మళ్ళీ ఒక పైన ఒక కుట్టు వేసుకొని మలుచుకొని కుట్టుకుంటే సరిపోతుంది. కొంచెం చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఉక్సు పట్టి కాజా పట్టి షేపు. ఈసారి బ్యాక్ ఫ్రంట్ రెండు చూపించిన వాటిలో ఎంత ఎక్కువ అయిపోయింది మనకు చూడండి. ఇట్లా వచ్చిందనమాట మనకి బ్యాక్ ఉక్సులో. అర్థమవుతుందా? ఇది మొత్తం ఇట్లా కుట్టుకోవడానికి కొంచెం బాగుంటుంది. ఇది మన ముందు భాగం చూసారా. ఫస్ట్ అయితే మనం దీన్నంతా ఇది ఉంది కదా, ఇది ఫ్రిన్స్ కట్ కోసం గీసుకుని దాన్ని రెండు వైపులా పడేటట్టు గీసుకొని పెట్టుకోవాలన్నమాట. చూపిస్తా, అది కూడా చూపిస్తా ప్రాసెస్. నేను ఎట్లా కుట్టుకుంటా అనేది మీకు దించేస్తాను అనమాట. దాన్ని ఎట్లా కుట్టుకున్నా ఎందుకంటే తెలియాలి నేను ఎట్లా కుట్టుకున్నది అన్నట్లే. ఫస్ట్ అయితే మనము రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ క్లాత్ తిప్పేసుకోవాలి కదా. ఇది కూడా అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకొని మంచిగా నీట్గా రౌండ్గా తిప్పండి. నీట్గా క్లాత్ మంచిగా అడ్జస్ట్ చేసుకోరి. ఒరిజినల్ మెయిన్ ఎటు ఎక్కువ తక్కువ కాకుండా. ఎందుకో చాలామంది మిషన్ మార్చుకోండి అక్క అని చెప్పారు అనమాట. ఏమో ఈ మిషన్ మార్చబుద్ధి కావట్లేదు నాకు, ఎందుకు వచ్చుకొచ్చింది చాలా. ఎప్పుడు కొనలేదు ఇది, 14 ఇయర్స్ అవుతుంది కొని మిషన్ నేను. ఇట్లయితే తిప్పేసుకొని మళ్ళీ కుట్టేసుకోవడమే. మంచిగా నీట్గా అనుకోర్రి. ఒకసారి వీలుంటే బ్లౌజ్ని కూడా ఐరన్ చేసేసేయండి కుట్టినాక, భలే ఉంటుంది ఫినిషింగ్. వీలుంటే చేసుకోరు, ఇంట్లో ఉంటే ఐరన్ పెట్ట నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా నీట్గా చాలా నీట్గా లైనింగ్ అనేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం కనపడకుండా చేయాలన్నమాట. గీస్తున్నా చూడండి నేను మన ఇది ప్రిన్స్ కట్ని. ఇటు షేప్ పడాలి కొడితే, అట్లా ఉండాలన్నమాట. మధ్య కనుక్కొని అట్లా అనుకోండి. మళ్ళీ ఒకసారి గీసుకోండి. ఈజీ అనిపిస్తుంది. కొత్త వాళ్ళకైతే మస్తు యూజ్ ఉంటుంది. కట్ చేసుకోవడం కూడా చూసిరా, నేను గీసిన దానికన్నా కొంచెం ఉంచుకొని కట్ చేసుకుంటాను క్లాత్. ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తారని చెప్తున్నాను అనమాట నేను. ఇట్లా దాన్ని తిప్పుకొని దాన్ని జాయిన్ చేసుకోండి. మీకు కన్ఫ్యూజ్ అవ్వదు అనమాట. ఇట్లా ఇంకా మళ్ళీ లైనింగ్ యాడ్ చేసుకోవాలి, ఇంత సోది సొత్త ఏమి ఉండదు. మీరు అంతా కుట్టుకోవాలంటే మళ్ళీ ఒకసారి లైనింగ్ ఉన్నది కదా మనం కట్ చేసింది, ఆ ప్లేస్ మీకు ఏమైనా జరుగుతుందని కూడా కుట్టేసుకొని కుట్టుకోరే. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఏం కుట్టేసుకోకుండా డైరెక్ట్ కుట్టేసుకుంటున్నా. ఇది కూడా సేమ్ అంతే, క్లాత్ కొంచెం ఉంచుకొని కట్ చేసుకుంటున్నా. ఇట్లా అర్థమైందని అనుకుంటున్నా నేను మీకు. బ్యాక్ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, బార్డర్ యాడ్ చేసుకుని కుట్టుకున్నా. నాకు అదే కొంచెం డౌట్గా ఉంది, మీకు అర్థమవుతుంది అర్థం కాదా అని. వస్తుంది. మీరు ఇట్లా కట్ చేసుకొని కుట్టుకున్నానుకో మీకు యాస్టీజ్ మన క్లాత్ ఎక్కడ పోయేది ఉండదు, కన్ఫ్యూజ్ అయ్యేది ఉండదు. కన్ఫ్యూజ్ కూడా అవ్వదు మీకు. చూసిన షేప్ వస్తుంది, మంచిగా వస్తుంది నీట్గా. రెండు కుట్లు అయితే వేసుకోండి, మర్చిపోకండి. ఫ్రిన్స్ కట్ కుట్టుకున్న కాడ రెండు కుట్లు వేసుకోరి. ఇది కూడా సేమ్ నడుం, ఇది ఇట్లా పట్టి వేసుకుందాం కింద. చాలా ఈజీ అర్థం చేసుకుంటే. ఇప్పుడు మామూలుగా నా బ్లౌజ్ అయినా అంతే, ఈ మన బ్లౌజులు ఏవైనా అంతే. ఫ్రిన్స్ కట్ కుట్టుకునేటప్పుడు ఇట్లనే ఈజీగా కుట్టుకోండి.
ఇక్కడ నేను కొంచెం మనకి 1 ఇంచ్ పైకని కట్ చేసిన గుర్తుందా మీకు? అక్కడ కొంచెం మలుచుకొని ఆ షేప్ అనేది దిగుతుంది అనమాట, నీట్గా అనిపిస్తుంది. డాట్లు అక్కడ ఏం మలుచుకోకుండా మధ్యలో మలిచేసి కుట్టుకోండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు, ఇది మన పట్టి కోసం వేస్తున్న ఆ ఫ్యాబ్రిక్ మలవండి. ఇక్కడ మలిచిన కనబడుతూనే ఉంది. మళ్ళీ ఇట్లా పైన ఒక కుట్టు. ఎవరైనా ఇక్కడ దాకా చూస్తే లైక్ అయితే చేయండి మన వీడియోకి. ఇట్లా మళ్ళీ ఒకసారి క్లాత్ అనేది మంచిగా అణిగేటట్టు కుట్టేసుకున్నాక హేమింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. హేమింగ్ చేసుకుని ఆ కుట్టు ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి, అవి మనకి చంక కాడ నేను డౌన్ పెట్టుకున్నా కదా, వాటిని రెండిటికి కట్ చేసుకోరి, ఒకటేసారి అయిపోతుంది. ఎందుకంటే ఏది మిస్ అవ్వద్దని చూపిస్తున్నాను అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు ఏమి ఎక్కడ. దీన్ని కూడా ఇట్లా కట్ చేస్తున్నా క్రాస్గా. ఈజీగా ఉంది కానీ అన్నీ క్లిప్స్ పెట్టిన అనమాట, అందుకే మీకు లెంత్ ఎక్కువ అయిందనమాట. పర్లేదు, అర్థమైన వాళ్ళు అయితే స్కిప్ కొట్టుకుంటే వెళ్ళిపోండి, మీకు మాకు అర్థమైంది ఇక్కడ అనుకుంటే. కొంచెం కొత్త వాళ్ళైతే చూడండి ఎట్లా కొట్టుకున్నా ఏంది అనేది తెలుస్తుంది. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, బాగా వస్తుంది, ట్రై చేయండి. ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నా 2 కుట్లు వేసుకోరు, ఇవి కూడా మర్చిపోకండి. నేను ఎందుకంటే ఇక అప్పటికి లేట్ అవుతుంది కదా, నేను వేసుకుంటా ప్రతిసారి మీకు చెప్తా, నేను వేసుకుంటా ముందే. 2 కుట్లు వేసుకున్నా, షోల్డర్లు జాయిన్ చేసుకున్నా నీట్గా. అయితే ఇక్కడ హ్యాండ్కి మనకు కొంచెం క్లాత్ తక్కువ పడ్డది కదా, దాన్ని యాడ్ చేసుకుంటారు. మీ ఇక్కడ ఉంటే క్లాత్ ఉంటుంది, మనకు మీటర్ తీసుకున్నాం కాబట్టి క్లాత్ ఎక్కడో ఒక్కడ ఉంటుంది కాబట్టి తీసుకొని నీట్గా కట్ చేసుకొని కుట్టుకోరి. హ్యాండ్ మాత్రం కుట్టుకునేటప్పుడు చంకలోతు తీసుకోరి, సరిపోతుంది. ఎంత కొంచెం నేను చూపిస్తానండి అది కూడా. మళ్ళీ ఇట్లా నీట్గా పెట్టుకొని కరెక్ట్ ఉందా లేదా చూసుకొని కట్ చేసుకోరి. బాగుంది. ఇట్లా ఇంకో ఇక్కడ నేను హ్యాండ్కి మనకి బ్యాక్ సైడ్ తీసిన చూసిరా క్లాత్, ఇది ఈ క్లాత్ అనమాట. ఇంకా పెద్ద బార్డర్ ఇంకా ఉంది కదా మనకి, 2.5 మీటర్లలో ఉంటుంది కదా పెద్ద బార్డర్, దాన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని ఒక హ్యాండ్కి వచ్చేసింది నాకు, తర్వాత వచ్చిందనమాట ఈ థాట్. మీకు చెప్తున్నా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. కనపడదు అసలు, అంత నీట్గా కుట్టుకున్నాను అనమాట. అదొకటే మిస్ అయింది. ఒక లేదంటే మీరు సైడ్ జాయిన్ చేసుకొని కుట్టుకోరి, ఇక మళ్ళీ బార్డర్ యాడ్ చేసుకోవాలి కదా అన్నట్టు నేను ఇట్లా మనకి ఓనీలో వచ్చిన పెద్ద బార్డర్ ఉంది కదా, దాన్ని బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ కట్ చేసిన అని చెప్పిన కదా, బార్డర్ యాడ్ చేసుకునే ముందు క్లాత్, ఆ క్లాత్ ఈ క్లాత్ యాడ్ చేసిన అనమాట. ఇట్లా ఒక హ్యాండ్ తయారైంది నాకు, గుర్తుపెట్టుకోరి. ఇదే అది కుట్టుకున్న ఫినిషింగ్ కూడా తెలియట్లేదు అనమాట. 2 జాయిన్ చేసిన క్లాతుల్ని అని కూడా తెలియట్లేదు అనమాట. అంత నీట్గా కుట్టుకునేది మనం ఏదైనా. నీట్గా అనుకోవాలి ఎప్పుడైనా సరే, లైనింగ్ను మనం యాడ్ చేసినప్పుడు కుట్టుకునేటప్పుడు నీట్గా అనుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఒకసారి కుట్టు. ఇక్కడ కనబడుతుందా నేను జాయిన్ చేసుకున్నది మీకు? చేయి అడ్డొచ్చినట్టుంది ఇక్కడ. అంటే మీకు అర్థమైంది, నేను ఫస్ట్ కట్ చేసిన ఆడ క్లాత్ తక్కువ పడదు కదా, బార్డర్లు కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా నేను ఏం చేసిన 2 దాన్ని దీన్ని కలిపి యాడ్ చేసుకొని కుట్టుకున్నాను అనమాట. ఇంకో హ్యాండ్కి ప్లాన్ చేసిన, అదే చెప్తున్నాను నేను ఇక్కడ. ఇంకొక హ్యాండ్ మామూలుగా మనం తీసుకున్న హ్యాండ్నే కట్ చేసి కుట్టిన అనమాట. ఇదొకటి అదొకటి 2 హ్యాండ్స్ రెడీ అయినాయి అనమాట. దీనికి కుట్టినట్టుంది, దీనికి కుట్టినట్టు లేదు చూసిరా. మధ్యకి మనకి ఏది ముందు వైపు వస్తుందో చూసుకొని దానికి లోతు తీసుకోవాలి, గుర్తుపెట్టుకోరు మధ్యకి. ఇప్పుడు చూపిస్తే చూడండి, కొంచెం మనకు తెలుస్తుంది ఆ ఫినిషింగ్. ఆ లోతు దగ్గర కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది.
కొంచెం అంత లోతు తీసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. మధ్య కాంచే స్టార్ట్ చేయండి. ఏ కొస నుండి స్టార్ట్ చేయకూడదు. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నా మనకి తక్కువ పడ్డ ఎక్కువ పడ్డ మనకు తెలుస్తుంది. మధ్య నుండే కుట్టుకుంటా. ఫస్ట్ నేను ఎప్పుడైనా 2 హ్యాండ్స్కి అట్లనే కుట్టుకోండి. మీరు కొంచెం కుట్టుకుందాం. అది ఊడిపోతుంది నాకు. కట్ చేసిన కదా. మనం ఫ్యాబ్రిక్ కరెక్ట్ హ్యాండ్ విడ్త్ తీసుకున్నాం అనుకోరి అసలు ఎక్కువ తక్కువ ఏం రాదు. ఇట్లా కుట్టుకున్నాం. మళ్ళీ మధ్య నుంచి అటు సైడ్ కుట్టుకోవాలి. అయితే హ్యాండ్ చాలా నీట్గా అనుకుంటా. షేప్ని తెలుస్తుంది కదా మనకి. నీట్గా కుట్టుకుంటారు. మీరు ట్రై చేయండి. పాత వాటి మీద ఎవరు కొత్త వాళ్ళు చూస్తే ఇప్పుడే స్టార్ట్ చేసి మా దగ్గర మిషన్ ఉంది అనుకుంటే పాత వాటి మీద ట్రై చేసుకున్నాక కొత్త ట్రై చేయండి. ఏదైనా ఒకటి పోతుంటేనే తెలుస్తుంది మనకి. అంటే ఒకటి కుట్టినాక అది పోతేనే తెలుస్తుంది. ఇది అంటారు కదా, దెబ్బ పడితేనే కానీ లేవడం నడిచడం చిన్నపిల్లలు అంటారు కదా, అట్లా అనమాట. ఇది కూడా సేమ్ ఇంతే. నేను హ్యాండ్ కాంచి నడుము కాంచి వేసుకుంటాను చూడండి. 2 ఇంచులు ఉంది కదా, ఆ 2 ఇంచులు పెట్టుకొని మార్క్ చేసుకొని కుట్టుకున్న కరెక్టే వస్తుంది. మనకి ఎంతైతే ఖర్చులు తీసుకున్నామో అంతే పెట్టుకొని మన కాడ కొలత బ్లౌజ్ లేకపోతే ఇట్లా చేయండి, వస్తుంది మీకు కంపల్సరీ. ఇక్కడ కూడా ఒకసారి 5.5 కదా, ఒకసారి 5.5 పెట్టుకుంటున్నాను చూడండి. నేను ఇక్కడికి వస్తారా మీకు ఎంత కావాలో అంత తీసుకొని కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. రబ్ చేసుకుండ్రి. ఒక 2-3 కుట్లు వేసుకోండి సైడ్కి కూడా ఎడ్జులు నీట్గా కుట్లు వేసుకున్నాక నీట్గా ఏమైనా క్లాత్ ఉంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోరి. ఇంతే, 2 వైపులు ఇంతే, ఏం లేదు. 2 హ్యాండ్స్ ఇట్లానే యాడ్ చేసుకోరి. కొంచెం ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసుకోరి. చాలా నీట్గా వచ్చింది. 2 వైపులు ఇంతే కుట్టుకున్నాను. ఎందుకంటే ఇంకా అది కూడా పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది. అంతే మన వచ్చిందనమాట జీరో నెక్ది బ్లౌజ్కు. చాలా బాగా వచ్చింది. ఒక లైక్ అయితే చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఇంతవరకు చూసిన వాళ్ళకి.